నమస్కారం అండి, రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు గోపి. నేను మహీంద్రా సీడ్స్లో టీఎంగా పనిచేస్తూ ఉన్నాను. ఇవాళ ఇక్కడ ఫీల్డ్ విజిట్లో భాగంగా మనము మెదక్ జిల్లా మెదక్ మండల్ శివాయపల్లి గ్రామంకు ఇవాళ రావడం జరిగింది. ఇక్కడ మన రైతు మల్లేశం గారు ఉన్నారు. మనకు ఈ ఎప్పుడు కూడా మనకు మహీంద్రా సీడ్స్ వాడుతూ ఉంటాడు, అందరిని కూడా వాడాలని చెప్తూ ఉంటాడు. అయితే ఇక్కడికి మనకి వల్ల వచ్చి స్వదేశీ అనే, ఇక్కడ చూడండి మీరు, స్వదేశీ అనే దొడ్డు రకం సీడ్ మహీంద్రా సీడ్లో ఇది కొత్తగా వచ్చిందండి. ఈ సీడ్ను ఇతనికి వేపేయడం జరిగింది. ఈ సంవత్సరము చాలామంది రైతులు కూడా వేయడం జరిగింది. ఇప్పుడు ఇవాళ రైతు క్షేత్రంలో భాగంగా ఇక్కడ మనము ఒక 100 మంది రైతులను తీసుకొచ్చి ఇక్కడ అందరినీ కూడా ఈ యొక్క పొలాన్ని మనము సందర్శించడం జరిగింది. ఇప్పుడు మన రైతు మల్లేశం గారు తమ యొక్క అభిప్రాయాన్ని మన యొక్క స్వదేశీ సీడ్స్ తీసుకొచ్చి వాడడం జరిగింది. ఆయన అనుభవాలను ఆయన మాటల్లోనే విందాం. చెప్పండి అన్న, మీ పేరు, మీ వివరాలు ఫస్ట్ చెప్పండి. గట్టిగా చెప్పండి. పేరు మల్లేశం. ఏం సీడ్ తెచ్చారండి? స్వదేశీ మహీంద్రా. ఎట్లా ఉంది? వర్షాకాలం మిషన్ కూడా మహీంద్రానే బాగానే ఉంది. ఇప్పుడు తెచ్చడం బాగానే ఉంది. వేరే వాటిల కన్నా బాగుంది. ఇది ఇందులో మీరు రోగాలు తట్టుకున్నది బాగా తట్టుకుందా? అన్నిటికన్నా మీరు మహీంద్రా సీడ్స్ వాడతారా? ఓకే మల్లేశం అన్న గారు, మీరు మహీంద్రా సీడ్స్ గురించి మీకు ఏ విధంగా తెలిసింది? మంచిగా ఉందని వేరే వాళ్ళు చెప్తుంటే మీరు మనకు వర్షాకాలము యాసంగిలో వాడారు. మీకు వర్షాకాలంలో ఏ విధంగా వచ్చింది మీకు దిగుబడి? వర్షాకాలం కూడా బాగా వచ్చింది, వేటు కూడా బాగా వచ్చింది, రోగాన్ని కూడా కొంచెం తట్టుకుంది. అందుకోసమే ఈసారి యాసంగిలో ఈ రకాన్ని సాగు చేసారు. ఓకే, ఈసారి మీ యాసంగిలో ఎంతమంది పెట్టి ఉంటారు ఇక్కడ మీ ఊళ్ళో? 50 మంది అంటే ఒక 200-300 ఎకరాలు పెట్టారు. ఓకే, ఇప్పుడు పెట్టుకున్న ప్రతి రైతు కూడా మరి ఏం చెప్తున్నారు అంటే, ఇప్పుడు సపోజ్ లాస్ట్ టైం మీరు ఇప్పుడు 2-3 వచ్చారు, ఈసారి 50 మంది వచ్చారు కదా, అంటే వాళ్ళు అడుగుతారు కదండి మీకు, అంటే మీరు తీసుకెళ్ళి ఇప్పుడు మీరు తెచ్చుకున్న వాళ్ళు అయితే అందరు బాగానే ఉందని చెప్తారు. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చే వర్షాకాలంలో మళ్ళీ ఏం పెట్టుకుంటా అనుకుంటున్నారు? సన్నది కావాలని మీరు ఎంచుకుంటున్నారు. అంటే ఏ రకం పెట్టుకుంటా అనుకుంటారు? మళ్ళీ కూడా వర్షాకాలంలో మహీంద్రా కంపెనీలే సన్న రకాలు పెట్టుకుంటారు. ఓకే, ఎందుకు మీకు అంత మహీంద్రా కంపెనీ అంటే ఇష్టం? మహీంద్రా కంపెనీ అంటే ఇది చాలా పెద్ద కంపెనీ కాబట్టి దీంట్లో సొల్యూషన్ ఏంటంటే, దీనికి రైతుకు దిగుబడి వచ్చేది ఎకరకు వచ్చేసి 40 క్వింటల్ దాకా వస్తుంది సార్. 40-40 క్వింటల్ దాకా వచ్చేసి ఉంటుంది సరుకు దీనికి. మళ్ళీ దీని గొల్ల ఇటు చాలా బాగుంటుంది. రోగానికి కానీ ఏదానికి కానీ వర్షాకాలం వస్తే దోమ కానీ కొంచెం తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సన్న సరుకు కానీ దొడ్డు సరుకు కానీ చాలా బాగుంటుంది. దానికోసం ఈ మహీంద్రా సిటీ వాడడం జరుగుతుందండి సార్. ఓకే, ఉద్యోగులు మీరు ఫోన్ చేస్తుంటే వచ్చి మీకు సర్వీస్ ఇస్తారా? సర్వీస్ ఇస్తారు సార్. పోయిన వర్షాకాలం వచ్చి మన కంపెనీ నుంచి ఇదే కంపెనీ నుంచి వచ్చి పక్కన ఇదే చూసుకొని పోవడం జరిగింది ఒకసారి. ఓకే, అంటే మీకు సీడ్ ఇచ్చిన తర్వాత కూడా కంపెనీ వాళ్ళు వచ్చి చూస్తారు. ఓకే, థ్యాంక్ యూ మల్లేశ్ అన్న, ఏగొండ అన్న, మిగతా రైతులందరికీ థ్యాంక్ యూ అండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలండి, మా సపోర్ట్ కూడా మీకు ఎప్పుడు ఎల్లవేళలా మేము అందుబాటులో ఉంటాము. ఎప్పుడైనా సరే మంచి కంపెనీ బ్రాండెడ్ సరుకే వాడండి, ఎందుకంటే 10 రూపాయలు ఎక్కువైనా పర్లేదు కానీ పంట అనేది చాలా బాగా వస్తుంది. కాబట్టి మీరు వచ్చే వర్షాకాలంలో మహీంద్రాలో సౌభాగ్య గోల్డ్, మీకు ఆల్రెడీ అది తెలుసు ఆ విషయం. ఓకే, ఇప్పుడు పెట్టారు. ఇప్పుడు అయితే మీ యాసంగిలో బాగానే ఉంది మీకు? ఓకే, బాగానే ఉందా మరి? ఓకే అండి, ఇప్పుడు మళ్ళీ మీరు వచ్చే వర్షాకాలంలో మహీంద్రా సీడే పెడతారు. ప్రతి ఒక్క రైతు ఈ విలేజ్ మొత్తం కూడా సౌభాగ్య గోల్డ్ వేయడానికి మనం ప్రిపేర్ చేస్తున్నాము. అలాగే అందరు కూడా వేస్తానికి కమిట్మెంట్ వచ్చింది. కాబట్టి సర్వీస్ తో పాటు అందరికీ కూడా ప్రతి ఒక్క రైతు కూడా మహీంద్రా సీడ్స్ వేపేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జై మహీంద్రా. జై మహీంద్రా.